1 వీక్ బ్యాక్ మనం 25 దాంట్లో నలుగురు అరెస్ట్ చేశాం. ఆ కేసులో యొక్క పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ అమర్ సింగ్ అనే అతను సతారా అతను సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఇతను వాళ్ళ దగ్గర అల్పదూలం కొంటా ఉన్నాడు. విశ్వనాథ్ అనే అతను ఈ రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్తో ఇల్లీగల్గా అల్పదూలం చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకు 2.5 కిలోల అల్పదూలం దొరికింది మనకి సాలూరాలో. దాని గురించి మన ఇన్స్పెక్టర్ మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సూపర్విజన్లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు, తర్వాత ఎస్ఐలు మచిందర్ వంశీ ఎడపల్లి ఎస్ఐ అండ్ బోధన్ రూరల్ ఎస్ఐ, తర్వాత మన పీసీలు విశాల్ మన హెడ్ కానిస్టేబుల్ కిషన్, పీసీలు విశాల్, స్వస్తిక్, మహాదేవ్, జగదీష్, తర్వాత ఉమెన్ పీసీ ఈ శ్రీమరన్, వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 30 కేజీల అల్ప్రోజోలం దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల అల్ప్రోజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. అట్లానే ఒక 12 లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క వర్త్ 4 కోట్లు, కానీ అల్ప్రోజోలం వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 4 కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేసాం. తర్వాత ఫోర్డ్ కార్ A2 ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడో ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేయకుండా వాళ్ళ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే దానిలో కూడా వెళ్ళడం జరిగింది. వాడు పారాక్లోరో నైట్రోబెంజీన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మన కెమికల్స్ మన ఫర్టిలైజర్స్ వాడతారో దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా 4-5 స్టెప్స్లో అల్ప్రోజోలం అనే ఒక నిషేధిత NDPS ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కలిపించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు పదార్థాలకి బానిసలు చేస్తున్నారు. సో ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించేది ఉండదు. మన డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మన గవర్నమెంట్ చాలా కష్టపడుతూ ఉంది. పోలీసులు, టీనాబ్, డిఫరెంట్ వింగ్స్ చాలా కష్టపడుతున్నాయి. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ని సోర్స్ టు కన్జ్యూమర్ అనేది ఎండ్ టు ఎండ్ యొక్క బేసిస్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పట్టుకొని వదిలేయకుండా, వాళ్ళు మనకు అల్ప్రోజోలం దొరికిందని వదిలేయకుండా మన TGNAB యొక్క టెక్నికల్ ఇన్పుట్, వాళ్ళ యొక్క కంటిన్యూస్ గైడెన్స్తో మనం ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అనే పద్ధతుల దాకా అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలు సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో మన ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎక్కడైనా గాంజా కానీ ఎటువంటి డ్రగ్స్ కానీ అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాల్సి కోరుకుంటున్నాం. అట్లానే ఈ కన్జ్యూమర్స్కి గురిగా మా యొక్క ఎయిమ్ వాళ్ళని హరాస్ చేయడం కాదు. దాని గురించి మేము డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఇట్లా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండకుండా మేడం 64A NDPS యాక్ట్లో ఒక వెసులుబాటు ఉంది అని మేడం గారు కూడా చెప్పి దాని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో మీ ద్వారా మా యొక్క విజ్ఞప్తి, ఎటువంటి డ్రగ్ అబ్యూజర్స్ ఉన్న ఒకవేళ డ్రగ్స్ బానిసలైన ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. వాళ్ళని మార్చి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో తీసుకురావడానికి మాకు ప్రయత్నం చేస్తాం. అట్లానే ఎవరైతే ఇటువంటి డ్రగ్ సప్లయర్స్ ఉన్నారో లేదంటే ఇట్లా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ ఇల్లీగల్గా చేసిన ప్రాపర్టీస్ అన్నీ మేము 68 ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందే ఫ్రీజ్ చేస్తామని చెప్పాము. దానిలో భాగంగానే ఇవాళ 3 కోట్ల వర్త్ ఆఫ్ ఫ్యాక్టరీని సీజ్ చేసాం. తర్వాత ఇతరత్ర ప్రాపర్టీస్ ఏమన్నా సంపాదించున్నా కూడా వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మేము చేస్తున్న కృషిలో అందరూ ముందుకు రావాల్సిన కోరుకుంటున్నాం. మొత్తం ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా
సూపర్వైజ్ చేస్తూ నా ఏసీపీ బోధన్ గారికి, ఆన్ ఫీల్డ్ దగ్గర నుండి నడిపించిన సిఐ బోధన్ రూరల్ గారికి, అట్లానే ఎస్ఐలు బోధన్ రూరల్ అండ్ ఎస్ఐ ఎడపల్లి, మిగతా స్టాఫ్ అందరికీ మేము అభినందనిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. అది ఇంకా నడుస్తూ ఉంది. దేర్ ఇస్ ఎ లాంగ్ ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్ నడుపుతున్నాడు. అట్లానే డీ అడిక్షన్ సెంటర్ మన జీజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక 15 బెడెడ్ డీ అడిక్షన్ సెంటర్ కూడా ఉంది. అట్లానే మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. వీ నీడ్ టు హ్యావ్ వన్ డెడికేటెడ్ డిస్ట్రిక్ట్ డీ అడిక్షన్ సెంటర్, DDAC అండ్ రీజనల్ డీ అడిక్షన్ సెంటర్. దాని గురించి కూడా ఇక్కడ నుంచి మనం రాయడం జరిగింది. దట్ ఈస్ నషాముక్త భారత్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఫండ్స్ రావాలి.